హలో గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఏపీ గవర్నమెంట్ రేపు అనగా జూన్ 10వ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రముఖ వార్తా ఛానల్ 10 టీవీలో ఈరోజు స్క్రోలింగ్ రావడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. నిరుద్యోగులకు అందరికీ కూడా ఎప్పటి నుంచో వేచి ఉన్నటువంటి తరుణం రానుందని మనకు అనిపిస్తుంది. నిజంగా ఇదే కానీ జరిగితే 10,000 పోస్టులకు, సుమారుగా 10,000 పోస్టులకు ఉద్యోగుల భర్తీ జరగనుందని తాజా సమాచారము ఈ 10 టీవీలో స్క్రోల్ అయ్యిందండి. టెట్ రాసేందుకు బీఈడి మరియు టీటీసీ పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం ఇవ్వనున్నారు. మరి ఎన్నో సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఈ టీటీసీ బీఈడి పాస్ అయిన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఈ టెట్ గురించి ఎంతో కాలంగా మొదటిసారి రాసే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా 2-3 సార్లు రాసి హై స్కోర్ వచ్చిన వాళ్ళ మధ్య అత్యంత తీవ్రమైనటువంటి పోటీ నెలకొందని నిస్సంకోచంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే జీవితాంతం ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు మన 10 టీవీ ఛానల్, ప్రముఖ 10 టీవీ ఛానల్లో ఈరోజు స్క్రోల్ అయ్యిందండి తాజా సమాచారం. మీ అందరి కోసము ఇది చేస్తున్నాను. ఈ నెల 16వ తేదీ నుంచి అప్లికేషన్ల స్వీకరణ అనేది మొదలవుతుంది. టెట్ రాయడానికి బీఈడి మరియు టీటీసీ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ నెల 16 నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రముఖ ఛానల్ 10 టీవీలో మనకి ఈరోజు స్క్రోల్ అయ్యిందండి. ఆగస్ట్ 6వ తేదీ నుండి 21వ తేదీ వరకు అంటే ఆన్లైన్లో ఈ టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మరి దీని యొక్క పూర్తి జీవోతో సైతం మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. అసలు నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్లో ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మొత్తం అన్ని విషయాల గురించి మనం కాసేపు రేపు ఉదయం వరకు అంటే జూన్ 10వ తేదీ వరకు వెయిట్ చేస్తే మనకి మంచి. సెప్టెంబర్ 14న తుది ఫలితాలు అంటే ఫైనల్ రిజల్ట్ కూడా విడుదల చేస్తున్నట్లు తాజా సమాచారము. మరి ఎంతో కాలంగా ఉడుకు రక్తంతో 5 సంవత్సరాల కాలం పాటు వేచి ఉన్న అభ్యర్థులకు సరి అయిన సమయం రానే వచ్చింది. మరి జూన్ 10 నోటిఫికేషను, ఆగస్టులో ఎగ్జామ్స్, సెప్టెంబర్లో రిజల్ట్స్, ఇవన్నీ విషయాలు తాజాగా వచ్చాయంటే ఖచ్చితంగా ఇది మనం నిజమనే నమ్మచ్చు. అంత పర్ఫెక్ట్గా ఇచ్చే అవకాశం అయితే మనకి దాఖలాలు లేవు. సుమారుగా ఏపీలో 10,000 పోస్టుల భర్తీకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా జరగనుందనే ఛాన్స్ ఉందండి. తాజా 10 టీవీ స్క్రోలింగ్లో మనం ఈ విషయాలన్నీ కూడా చూడగలుగుతున్నాము. ఏపీలోనే కాకుండా తెలంగాణలోను, అదేవిధంగా కర్ణాటకలోను ఉన్నటువంటి తెలుగు ప్రజల కోసం అక్కడ కూడా ఎగ్జామ్స్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు మన ఏపీ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు టీవీ స్క్రోలింగ్ ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఏపీలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కూడా పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తున్నట్లు మనకి అర్థమవుతుంది తాజా స్క్రోలింగ్ ద్వారా. మరి మంచి తరుణం ముందుకొచ్చింది, త్వరపడండి అభ్యర్థులందరూ కూడా. మరి మీ జీవనాడులన్నింటినీ స్తంభింపచేసి ఈ టెట్ మీద ఉరుకు రక్తంతో పరుగులు పడతారని ఆశిస్తూ మీ హరి స్టూడెంట్ కార్నర్.